ఓం నమో వెంకటేశాయ. అయితే ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఇంట్లో సప్త శనివారాల వ్రతం ఏ రకంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి చక్కగా సప్త శనివారాల వ్రతం చేసుకోండి. అయితే ఈ వ్రతం చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక కలవు వెంకట నాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల ఎటువంటి సమస్య అయినా పోతుంది అని, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని, తక్కువ సమయంలోనే మనకు ఉండేటటువంటి సమస్త కోరికలు తీరుస్తాడు అని, అలాగే చదువు రాని వాళ్ళకి చదువు కానీ, లేదా ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, రుణబాధల నుంచి బయటపడేయడం కానీ, వ్యాపార లాభాలు కలగజేయడం కానీ, విదేశీయాన యోగ్యత కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ, కుటుంబ వివాదాలు పరిష్కారం కానీ, కోర్టు వివాదాలు పరిష్కారం కానీ, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలన్నీ పోగొట్టేటటువంటి వాడు, ఎటువంటి వరాన్నైనా ఇచ్చేటటువంటి శక్తి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ఉంది. ఈ సప్త శనివారాల వ్రతానికి ఉంది. కాబట్టి అంత